హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. హానెస్ట్లీ 7 అనే నెంబరు క్రికెట్లో ధోనీకి, ఫుట్బాల్లో రొనాల్డోకి తప్ప ఇంకెవ్వరికీ కలిసి రాదనుకుంటా. అందుకే ప్రపంచంలో అన్ని వింతలున్నా ఇప్పటికీ మనం 7 వింతల దగ్గర ఆగిపోయాం. సరే, ఇవన్నీ పెద్దోళ్ళు చాదస్తం కొద్దీ చెప్తారులే అనుకుని 7 గురించి లైట్ తీసుకున్నా హరిణిని లవ్ చేశాక గానీ అర్థం కాలేదు 7 అనే నెంబరు నిజంగానే ఏ ఇచ్చినట్టు ఉంటుందని, ఏడిపిస్తుందని. వెల్, ద బ్రూటల్ సీక్రెట్ అబౌట్ 7 నెంబర్ ఈస్ హరిణి, మై 7th గర్ల్ ఫ్రెండ్. సో ఈ విషయం గురించి మాట్లాడడానికేనా ఎన్నిసార్లు కాల్ చేసావు? ఈ విషయం గురించి అని చెప్తే అసలు నువ్వు కాల్ లిఫ్ట్ చేస్తావా? అయినా ఇట్స్ టూ ఎర్లీ టు డిస్కస్ పాని. ఎంగేజ్మెంటే కదా అయింది, పెళ్లి కాదు కదా. ఎగ్జాక్ట్లీ, లాస్ట్ టైం కూడా ఇలానే అన్నావు. అయింది పెళ్లి చూపులే కదా, ఎంగేజ్మెంట్ కాదు అన్నావు. ఇప్పుడు అయింది ఎంగేజ్మెంట్ కదా, పెళ్లి కాదు అంటున్నావు. మరి నెక్స్ట్ టైం కలిసినప్పుడు? వద్దులే, నెక్స్ట్ టైం కలుస్తావో లేదో నాకు డౌటే. అంత నమ్మకం లేనప్పుడు వదిలేయచ్చు కదా. చూసావా, నీకు నేను వదిలించుకోవాలని మనసులో మాట ఎలా చెప్పో చూసావా, అంతేగా. నేను ఆ ఇంటెన్షన్తో అనలేదు పాని. ఆ ఇంటెన్షనే ఉంటే ఎంగేజ్మెంట్ వరకు రానిచ్చేదాన్ని కాదు నువ్వు. ఇనఫ్. ఇప్పుడు నీకేం కావాలి? నన్ను బ్లేమ్ చేయడం కావాలా, నాతో గొడవ పడ్డం కావాలా? రెండూ కాదు, నన్ను పెట్టుకుని ఇంకొకరితో పెళ్లికి ఎందుకు ఓకే చెప్పావు, దానికి రీజన్ కావాలి. అది నేను చూస్ చేసుకున్న ఆప్షన్ కాదు, మా డాడీ ఇచ్చిన ఓన్లీ ఆప్షన్. మీ డాడీకి చెప్పలేదా నా గురించి? మరి ఆన్సర్ చెప్పు, మీ డాడీకి ఎందుకు చెప్పలేదు నా గురించి? ఈ శారీ నాకు ఎలా ఉంది? నేను అడిగేదేంటి, నువ్వు అడిగేదేంటి? ఫస్ట్ చెప్పు, ఈ శారీ ఎలా ఉంది? శారీ బాగుంది, కలరే మ్యాచ్ అవ్వలేదు. బ్లూ డజన్ సూట్స్ యూ, పింక్ అయితే బాగుంటుంది. ఓ భయ్యా, పింక్ కలర్ ఉందా? ఉంది మేడం. అది ప్యాక్ చేసేయండి. ఓకే మేడం. భయ్యా, మేడం, హౌ మచ్ ఇట్ కాస్ట్? జస్ట్ 23,730 రూపీస్ మేడం. పర్లేదు, ప్యాక్ చేయండి, సార్ పే చేస్తారు. ఓకే మేడం. హే, నా దగ్గర డబ్బుల్లో నేనేమన్నా జాబ్ చేస్తున్నాను అనుకున్నావా? ఎగ్జాక్ట్లీ, యు గాట్ ద ఆన్సర్. నువ్వేమన్నా జాబ్ చేస్తున్నావా, బిజినెస్ చేస్తున్నావా మా డాడీకి నీ గురించి చెప్పడానికి? నీకు బీటెక్ అయిపోయి ఆల్మోస్ట్ 3 years అవుతుంది. అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు. ఆఖరికి ఇప్పుడు నువ్వు వేసుకున్న ఫేవరెట్ మార్వెల్ టీషర్ట్ కూడా నేనిచ్చిందే. ఇప్పుడు నాకొచ్చేవాడు ప్రైస్ ట్యాక్స్ చూడకుండా షాపింగ్ బిల్ పే చేసేవాడు అయి ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఫ్యూచర్లో అయినా అంత రిచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. టు బీ ఫ్రాంక్, నీకిప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా స్కోప్ లేదు. కాబట్టే మా డాడీని నీ విషయంలో కన్విన్స్ చేయలేకపోయాను. కొన్ని రోజులాగి నెమ్మదిగా చెప్దాం అనుకున్నాను. ఇక్కడ నన్ను ఇలా నిలబెట్టేశావు కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను, మనిద్దరికి సెట్ అవ్వదు పాణి. ఐ థింక్ ఇది ఇంకా వర్కౌట్ అవ్వదు. లెట్స్ బ్రేకప్ పాణి. ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంటే మరి నువ్వేం చేసావు? గుడ్ల గోపులా చూపేంట్రా? ఇప్పుడు నువ్వు వేసుకున్న ఫేవరెట్ మార్వెల్ టీషర్ట్ కూడా నేనిచ్చిందే. మనిద్దరికి సెట్ అవ్వదు పాణి. లెట్స్ బ్రేకప్ పాణి. ట్రిపుల్ 866 77777 ఫ్యాన్సీ నెంబర్ సార్. 7 ఎక్కువ ఉన్నాయని చెప్పి ఫ్యాన్సీ నెంబర్ అని కూడా చూడకుండా ఆ నెంబరే తీసాను సార్. ఆ రోజు ఎయిర్టెల్ నుంచి జియోకి, కోపంతో మార్వెల్ నుంచి డీసీ టీషర్ట్లకి షిఫ్ట్ అయిపోయాను సార్. కథ మధ్యలోంచి మొదలెడితే నీ దరిద్రం పోయిందేమో అనుకున్నా, దరిద్రంతోనే మొదలు పెట్టావు అనుకోలేదు. సార్, మీరు దీన్నే దరిద్రం అంటే నెక్స్ట్ స్టెప్ బ్రేకప్కి ఏమని డిఫైన్ చేస్తారో? ఏంటి, ఈ ఎపిసోడ్లో కూడా ఇంకో లవ్ స్టోరీయా?
మరంతే కదా సార్, మీకేమో లెంత్ కావాలి, నాకేమో లవ్ కావాలి. సర్లే ఏడు చెప్పు బే. అంటే చెప్పచ్చు సార్, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సార్. సార్ 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 ఇలానే స్టార్ట్ అయింది సార్ 8th లవ్ స్టోరీ. ఇలాగే అంటే ఇలా. ఆ రోజు నేను మీట్ అవ్వాల్సిన అమ్మాయి రాలేదు సార్. అప్పుడే ఫ్రస్ట్రేషన్తో అక్కడ కూర్చొని అమ్మాయిని చూసి ఫిక్స్ అయిపోయింది సార్. బ్రేకప్ చెప్పడానికా? ఆహా. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ. కాంప్లెక్స్ వెయిటర్ అనుకుందా? థ్యాంక్ యూ దేనికండి? ఎక్స్క్యూజ్ మీ దేనికండి? ఎవరి గురించి అన్నా వెయిట్ చేస్తున్నారా? ఎవరి కోసమో వెయిట్ చేసి ఇలా ఎందుకుంటాను, కాల్ చేస్తా కానీ. కెనాయ్? తీసుకెళ్ళండి, ఎవరు లేరు. తీసుకెళ్ళడానికి కాదండి, కూర్చోడానికి, మీకు కంపెనీకి. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, వెళ్ళిపోతాను. పర్లేదు కూర్చోండి. వ్యాలంటైన్స్ డే రోజు సింగిల్గా వచ్చారేంటి? లేదు, నేను ఇప్పుడు సింగిల్గానే వస్తుంటాను. ఓ, లవ్ పడదనుకుంటా. బై ద వే, దిస్ ఈజ్ ఏమైనా తిందామా? వై నాట్? స్ట్రేంజర్స్తో తిన్నానని ఇబ్బంది మీకు లేకుండా ఉండాలంటే నా పేరు సారంగపాణి. హో, నేను మేఘనా. 8888. హే, ఫ్యాన్సీ నంబరు. అందరికి టక్కున గుర్తుండాలనే ఇలా తీసుకున్నా. నైస్ నైస్. 8 తీసుకుని మంచి పని చేశారు. 7 అనుకోండి, గుర్తున్నా కాల్ చేయలేము. ఎక్కువ ఆలోచించకండి, అది నా దరిద్రంలేండి. మేఘనా గారు, ఏముంది ఇందులో? మీ ఫేవరెట్ డిష్ ఏంటి? టాటా స్కై. జోకు. నేను అడిగింది ఫుడ్ డిష్ గురించి అండి, డిటిహెచ్ గురించి కాదు. ఒక బిర్యానీ, ఒక థమ్స్ అప్. ఐ లైక్ యూ మేఘనా గారు, ఐ రియలీ లైక్ యూ. అమ్మాయిలు ఏం తింటామని అడిగితే ఏం తినాలో తెలియక స్టార్టర్స్ పిజ్జాలని చెప్పి గంట ఆలోచిస్తారు. మీరు చూడండి ఎంత క్యూట్గా టక్కన అడిగేశారు, ఒక థమ్స్ అప్ బిర్యానీ అని చెప్పి. యువర్ అ టామ్ బై మేఘనా. చెప్పండి సార్. ఒక థమ్స్ అప్, ఒక బిర్యానీ షేర్ చేసుకుంటాం. ఓకే సార్.
సింగిల్గా కూర్చున్న అమ్మాయి ప్రపోజ్ చేయడానికి ఇంతకంటే మంచి టైం దొరకదు. చెప్పేసి ఐ లవ్ యూ. బిర్యానీ సరిపడేదా? లేదే, సరిపోయింది. యా అదే నీలో నువ్వు మాట్లాడుకుంటేను తిను. మేఘనా, ఆ? నువ్వు తింటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఫైనల్లీ ఇన్ని రోజులు కొన్ని గర్ల్ ఫ్రెండ్ కోసం, కొన్ని టైంపాస్ కోసం, కొన్ని ఫ్రెండ్స్ ముందు బిల్డప్ కోసం ఇనఫ్. టైం చేంజ్ అయిందిరా. నవ్ యూఆర్ 26. ఇంకేం ఆలోచిస్తున్నారో చెప్పకుండా. మేఘనాన్ని చూస్తుంటే నీ వైఫై లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావో. ఇప్పుడు తను ఒప్పుకోవచ్చు, ఫ్యూచర్లో ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. అప్పుడు నువ్వు, మేఘన, మీ పిల్లలు. ఏరా ఇంకా బైక్ మీదే ఉన్నావా? ఎలాగో ఎదగమని ఫిక్స్ అయిపోయావా? మన ఇంటర్వ్యూ లాస్ట్ రౌండ్ కూడా క్లియర్ చేసావు కదా. కాల్ లెటర్ రావడం, ఈఎంఐలో కార్ కొన్నట్టువే కదా. ఇంకెందుకు లేటు? ఇమాజినేషన్ బైక్ నుంచి కార్కి మార్చరా. హలో మాస్టర్. హలో, కొంచెం పక్క జరుగుతారా? వెళ్దామా? ఎక్కడికి? చెప్తా. సార్ బిల్. వెళ్దామన్నావు, ఎక్కడికి వెళ్దాం? నీ ఇష్టం. నా ఇష్టం అంటే నేను గోవా వెళ్దాం అంటాను. వస్తావా? గోవా మొన్ననే వెళ్ళొచ్చాను. ఓ కుదిరితే కులిమనాలి వెళ్దాం. ఓయ్, నీకు బాయ్ ఫ్రెండ్స్ లేరన్నా ఓకే, సింగిల్ అన్నావు అది ఓకే. నేను గోవా వెళ్దామంటే నువ్వు కులు మనాలి వెళ్దాం అంటావేంటి? మీ ఇంట్లో ఏమనరా? ఎందుకన్నారు? మార్నింగ్ లోపు ఇంటికి వస్తే నా కాలు కొడతా అని చెప్పారు. అదేంటి, నైట్ ఇంట్లో రాకపోతే తిడతారు కదా. అదంతా కాదు కానీ కుదిరితే ఇందాక కులిమనాల్లో సెట్ చేయరాదు? కావాలంటే ప్యాకేజ్లో డిస్కౌంట్ ఇస్తా. డిస్కౌంటా? మీది ఏమన్నా ట్రావెల్ కంపెనీయా? చిచి, నాకేం కంపెనీ ఏం లేదు. నాదంతా సోలో బిజినెసే. నేను చెప్పేది నా ప్యాకేజ్ గురించి. అంటే ఏంట్రా నీ బాధ? ప్రతిదానికి సాగదీస్తా ఉంటావు. అంటే పొంటే అనుకుంటా. ఆల్రెడీ బుక్ చేసుకున్నాడేమో, స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడు. నువ్వేదో కనెక్ట్ అయ్యావులే అనుకుంటే ఒకటే సాగదీస్తున్నావు. చూడు, నీకు ఇష్టం ఉంటే చెప్పు. ఒక నైట్కి నీ ప్లేస్ అయిందనుకో 5000. అదే నా ప్లేస్ అయిందనుకో 8K. 1 డేకి 35K. కులిమనాలి అంటున్నావు కదా, దానికైతే 30K. ఏమంటావు? జీవితం. అక్క, నువ్వు ఆంటర్‌ప్రెన్యూర్ అని తెలియక ఇప్పుడు వరకు నీ కంపెనీ ఇచ్చాను. ఐఎమ్ సారీ అక్క, మిస్ యూ. సారంగపాణి, కులిమనాలి సెట్ అయితే చెప్పు. కావాలంటే ప్యాకేజ్ లో డిస్కౌంట్ ఇస్తా. నెంబర్ గుర్తుందిగా? 88. నవ్వకండి సార్. నేను చెప్తూనే ఉన్నాను కదరా, నీ దరిద్రం ఎప్పటికీ మారదని. దరిద్రం మాత్రం ఎంతకాలం ఉంటుంది సార్? యాక్చువల్లీ ఆ రోజే నా సగం దరిద్రం పోయింది సార్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ మేఘనా, థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్. సారీ, గుడ్ బై.